హలో ఫ్రెండ్స్, డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. అదేవిధంగా డాక్యుమెంటేషన్ కూడా చాలా తగ్గించింది. అయితే వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. మన ఇండియన్ గవర్నమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని చాలా సింప్లిఫై చేసింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఈ కొత్త నిబంధనలన్నీ కూడా మనకి జూన్ 1 నుంచి అమలవుతున్నాయి. అయితే వీటికి మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కొన్ని రూల్స్ని నోటిఫై చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా దరఖాస్తు చేసుకుని ఉంటే ప్రభుత్వం వీళ్ళకి అనుమతులు మంజూరు చేస్తుంది. అయితే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు ఎవరు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం లేదు. అయితే మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడు ఏంటంటే డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు ప్రభుత్వంచే గుర్తించబడిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మనం నేరుగా దరఖాస్తుని అక్కడే చేసుకోవచ్చు. మనకు అక్కడ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఆ టెస్ట్లో మనం పాస్ అయితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ తీసుకొని మన ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే చాలు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్లో ఇచ్చిన సర్టిఫికేట్ అనేది వ్యాలిడా కాదా అని. అయితే మీరు ఒకటి చెక్ చేసుకోవాలి. మీరు ఏదైతే ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్లో అప్లై చేసి ఉన్నారో ఆ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ అనేది డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుందా లేదా, కేంద్రం అనేది వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. ఏ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్కి అయితే కేంద్రం సర్టిఫై చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసిందో అలాంటి డ్రైవింగ్ స్కూల్లో మనం డ్రైవింగ్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు, మనం డ్రైవింగ్ టెస్ట్ కోసం అవసరమైన సర్టిఫికేట్స్ని కూడా చాలా తగ్గించారు. అయితే మనం ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అనేది వెహికల్ బట్టి ఉంటుంది. మన 2 వీలర్ అయితే ఒకలా ఉంటుంది, 4 వీలర్ అయితే హెవీ వెహికల్స్ అయితే ఇంకొకలా ఉంటాయి. అయితే మనకి కొత్త నిబంధనల ప్రకారం ఫీ ఎలా ఉంటుందంటే, లెర్నర్స్ లైసెన్స్ కోసం అయితే 200 ఉంటుంది, లెర్నర్స్ లైసెన్స్ రెన్యువల్ కోసం అయితే 200 ఉంటుంది, ఇంటర్నేషనల్ లైసెన్స్ అయితే 1000 రూపీస్, పర్మనెంట్ లైసెన్స్ 200 రూపీస్, పర్మనెంట్ లైసెన్స్ రెన్యువల్కి 200 రూపీస్, లైసెన్స్లో డీటెయిల్స్ ఏమైనా మోడిఫై చేయాలంటే 200 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా ఫైన్స్ ఎలా ఉంటాయంటే, మనకి లైసెన్స్ లేకుండా వాహనం కానీ నడిపినట్టయితే గరిష్టంగా 2000 రూపీస్ వరకు ఉంటుంది. ఇన్ కేస్ మైనర్ గాని వెహికల్ డ్రైవ్ చేసినట్లయితే మాత్రం 25,000 వరకు ఫైన్ ఉంటుంది. అంతేకాకుండా వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఇంకా ఏంటంటే, ఆ మైనర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ కి 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయరు. అయితే ఈ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ కి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఈ డ్రైవింగ్ శిక్షణా కేంద్రం పెట్టాలనుకుంటే కనీసం 1 ఎకరం స్థలం ఉండాలి. అదే హెవీ వెహికల్స్ కూడా పెట్టాలనుకుంటే మాత్రం కనీసం 2 ఎకరాస్ ఉండాలి. సెకండ్ ఏంటంటే, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడానికి కావాల్సిన వసతులన్నీ కూడా అక్కడ ఉండాలి. థర్డ్ ఏంటంటే, ఆ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ అనేవాడు కనీసం హై స్కూల్ డిప్లొమా పాస్ అయి ఉండాలి. అండ్ ఆల్సో డ్రైవింగ్ లో కనీసం 5 ఏళ్ళు అనుభవం ఉండాలి. అంతేకాకుండా బయోమెట్రిక్స్ తో సహా ఐటీ సిస్టమ్స్ పై అవగాహన ఉండాలి. లైట్ మోటార్ వెహికల్స్ కి అయితే మాత్రం గరిష్టంగా 4 వారాల్లో 29 గంటల శిక్షణ ఇవ్వాలి. ఈ 29 గంటల్లో 21 గంటలు ప్రాక్టికల్స్, 8 గంటలు థియరీ అనమాట. అదే విధంగా మీడియం అండ్ హెవీ వెహికల్స్ కి అయితే మాత్రం 6 వారాల్లో కనీసం 39 గంటలు శిక్షణ ఇవ్వాలి. ఇన్ కేస్ ఏ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ అయినా సరే ట్రైనింగ్ ఇవ్వకుండా లైసెన్స్ రెన్యువల్ గానీ జారీ గానీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా 5,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సో ఇవన్నమాట మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు. ఇవన్నీ కూడా జూన్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.